ఇందరికీ ఈ వీడియోలో నేను దోసపిండి వేసిన ఒక 3-4 రోజుల తర్వాత బాగా పులిసిపోతుంది కదా, అప్పుడు మనం మామూలుగా దోశలు వేసుకుంటాము అంటే చాలా పుల్లగా వస్తాయి. అలా రాకుండా ఉండడానికి ఇలా దోస పొంగనాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం ఇలా బాగా పులిసిపోయిన పిండిని తీసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి, ఉల్లిపాయ, క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసుకోవాలి. మన దగ్గర కరివేపాకు పచ్చిది ఉంటే వేసుకోవచ్చు. పచ్చిమిర్చిని కూడా మనం సన్నగా తురిమి వేసుకోవచ్చు, కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను మిరియాల పొడి వేసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం సోడా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ మామూలు దోసపిండిలాగా కాకుండా కొంచెం ఎక్కువ థిక్గా ఉండేలాగా కలుపుకోవాలి. కొంచెం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇలా దోశలాగా వేసుకున్నాము అంటే దాన్ని చట్నీ ఎరకారంతో తింటే చాలా బాగుంటుంది. అసలు మనకు దోశ టేస్ట్ ఉంది, చాలా బాగుంటుంది. అసలు కొంచెం కూడా పులుపు అన్నది తగలకుండా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.